యుద్ధ భూమిలో ఉన్నప్పుడు సైనికుడు కూడా తనతో తలపడేటువంటి సైనికుడి యొక్క కదలికల్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు, ఉండాలి. సైనికుడు కూడా శత్రువు కదలికల మీద దృష్టి పెడతాడు. రణభూమిలో సైనికుడు శత్రువు కదలిక మీద దృష్టి పెడతాడు. రాజు కూడా శత్రురాజు యొక్క కదలికల మీద దృష్టి పెడతాడు. కోడి చట్లో పెడితే కిలోన్నర కాని కోడి, దానికి తెలుసు యుద్ధ భూమిలో ఉన్నప్పుడు ప్రత్యర్థి యొక్క కదలికల్ని గమనించాలి, లేకపోతే నేను చేస్తానని దానికి తెలుసు. అందుకే అది పూర్తిగా ఆ స్పృహలో ఉంటుంది, కనీసం రెప్ప వేయదు. ఇది నేను ఎందుకు ఇంతగా చెప్తున్నానంటే, మనము కూడా రణభూమిలో ఉన్నామని దేవుని వాక్యం అనేక పర్యాయాలు సాక్ష్యం ఇచ్చింది. మనం పోరాడుతున్నామని మస్తు సార్లు చూపించాను మీకు. ఎఫెసీ పత్రిక 6:12 మనము పోరాడున్నది శరీరులతో కాదు అన్నాడు. అంటే పోరాటంలో ఉన్నామని చెప్తున్నాడు. మనం పోరాడుతున్నది శరీరులతో కాదు, ప్రధానులతోను, అధికారులతోను, ప్రస్తుత అంధకార సంబంధులకు, లోకనాథులతోను, ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ మనం పోరాడుతున్నాము. మన ప్రత్యర్థి ఒకడు కాదు, గుంపులు గుంపులు ఉన్నాయనేది దేవుని వాక్య సత్యం. ఇది ఒక చోటేనా? ఇంకెక్కడన్నా రాయబడి ఉందా మన పోరాటాన్ని గురించి? ఇరుకు మార్గమున ప్రవేశింప పోరాడండి అన్నాడు. చాలామంది అందులో ప్రవేశింప చూతురు కానీ వారి వలన కాదు అన్నాడు. పౌలు అన్నాడు, మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడమిట్టించి తిని, నా విశ్వాసం కాపాడుకుంటుని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది అన్నాడు. ఇక్కడ పౌలు పోరాటాన్ని గురించి మాట్లాడాడు. మళ్ళీ మరో చోట అంటాడు, తిమోతిలో జట్టి అయిన వాడు పోరాడినప్పుడు నియమ ప్రకారం పోరాడుకుంటే వానికి కిరీటం దొరకదంటాడు. ఇది కూడా పోరాటాన్ని కూర్చే మాట. ఇవన్నీ లేఖనంలో నుంచే నేను ఎత్తి చెప్పిన విషయాలు. సైనికుడు ఎవడు కూడా యుద్ధరంగంలోకి ప్రవేశించేటప్పుడు తన దండులో చేర్చుకున్న వారిని సంతోషపెట్టవాలని ఈ జీవన వ్యాపారములలో చిక్కుకొనడు అని మాట్లాడాడు. ఇట్లా అనేక వచనాలు మన పోరాట జీవితాన్ని గురించి రాయబడి ఉన్నాయి. పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడాలని మీకు రాయాల్సి వచ్చిందంటాడు యూదా పత్రికలో. ఒకటి అధ్యాయం 3వ వచనంలో, పరిశుద్ధులకు, అపోస్తలులకు, పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడాలని మీకు రాయాల్సి వచ్చింది. ఎందుకంటే దెయ్యాల బోధ చేసేవాళ్ళు జొరబడ్డారు. కొందరు రహస్యముగా జొరబడ్డారు. వారు దురాత్మల చేత పీడించబడుతున్నారు. దయ్యాల బోధ చేస్తున్నారు, అబద్ధాల బోధ చేస్తున్నారు. అలాంటి దుర్బోధకుల్ని మీరు ఎదుర్కోవాలి. వారిని ఎదిరించి సత్యం పక్షమున మీరు పోరాడాలి. పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడాలి. అంటే బోధ చేసే దయ్యాలతో మీరు పోరాడాలి. మిమ్మల్ని శరీరేచ్ఛల్లోనికి, లోకాశలోనికి లాక్కు వెళ్ళడానికి ప్రయత్నించే దయ్యాలతో పోరాడాలి. మీలో అసూయని, కాముకత్వాన్ని, భావోద్రేకాలను రెచ్చగొట్టి మీరు భ్రష్టత్వంలోనికి వెళ్ళేటట్టు మిమ్మల్ని శోధించే దయ్యములతో మీరు పోరాడాలి. బహువిధం వ్యూహంతో అవి దాడి చేస్తున్నాయి. మిమ్మల్ని భౌతికంగాను, అంటే శారీరకంగాను, మానసికంగాను, ఆత్మీయంగాను తుంచేయాలని. వాటి ప్రేరణకు మీరు లొంగితే మిమ్మల్ని శారీరకంగా నాశనం చేయాలని, మానసికంగా క్షోభ గురి చేయాలని, వాటి ఆలోచనలకు లొంగితే ఆత్మీయంగా నిన్ను బలహీనపరచాలని, భ్రష్టత్వంలోకి తీసుకెళ్లాలని, శక్యమైతే నీ ప్రాణమును తీయాలని, నీ స్వయంకృత అపరాధాన్ని చూపించి నీ అంతటా నువ్వే నీ ప్రాణానికి ముప్పం తెచ్చుకునేటట్టు నిన్ను శోధించాలని, మన ప్రాణాలు తీయడానికి, మన ఆత్మీయ జీవితాన్ని పాడు చేయడానికి, మన విశ్వాస భ్రష్టత్వంలోనికి తీసుకెళ్ళడానికి, మన విశ్వాసాన్ని వేగు చూడటానికి, మనం దేవుని పని చేయకుండా మనల్ని భ్రష్టు పట్టించడానికి, కళ్ళెట్టు ముట్టని నిరబుచ్చడానికి, ఆ చెప్పే 4 మాటలు నీ హృదయంలోకి వెళ్ళి నువ్వు అలర్ట్ కాకుండా నీకు మొంపు. ఫిడ్స్ వచ్చినోడు కళ్ళు మోస్తూ ఉంటాడు చూడు. ఫిడ్స్ వచ్చి తగ్గిపోయిన తర్వాత తేరుకున్నాడు, బాయ్ రే అంటే అంటుంటాడు. అట్లాగే నిన్ను మంపు గురి చేయడానికి. ఫిడ్స్ నా చిన్నప్పుడు మంపులు అంటారు, ఎపిలెప్సీ. అట్లా నిన్ను ఆ మంపు గురి చేయడానికి, మత్తు గురి చేయడానికి, సోమరితనంలోకి తీసుకెళ్ళడానికి, శరీరేచ్ఛలు, లోకేచ్ఛలు, మానుషేచ్ఛలు, భోగేచ్ఛలు, ఐహికేచ్ఛలను మనలో రెచ్చగొట్టడానికి, ఆత్మహత్యల ద్వారా, యాక్సిడెంట్స్ ద్వారా మన ప్రాణాలు తీయటానికి. ఎంత పెద్ద కుట్ర జరుగుతుందో మన వెనక. మనలో చాలా మందికి తెలియచావదు, తెలుసుగానే మర్చిపోతాం.
వింటానే ఉంటా వాక్యం, కానీ ఇలా నేను శత్రువు ఎదుట ఉన్నాను, వాడు వేగు చూస్తున్నాడు, అబ్జర్వ్ చేస్తున్నాడు అన్న ఇంకితాన్ని మనం కోల్పోతాం. కానీ వాక్యం అయితే సుస్పష్టంగా చెప్పింది, నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండండి, అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మింగుదునా అని తిరుగుచున్నాడు, వెదకుచు తిరుగుచున్నాడు. పేతురు రాసిన మొదటి పత్రిక, బుద్ధి గలవారై మెలకువగా ఉండండి, మీ విరోధి అయిన అపవాది, అంటే మీ శత్రువైన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మింగుదునా అని వెదకుచు తిరుగుచున్నాడు. వాడు నాయకుడు కష్టపడుతున్నాడు, వాడి దూతలు కష్టపడుతున్నారు, మొత్తం టీం అంతా పోరాడుతుంది మనల్ని అన్ని విధాల దెబ్బతీయటానికి. ఎట్లనో దేవుని మహాకృప మనల్ని ఆవరించి ఆ మహాదేవుచక మనల్ని కాయుచున్నవాడు, మనం మంపులమై ఉన్నా, మనం నిద్రమొఖాలు వేసుకుని నిద్రమత్తులమై ఉన్నా, ఆయన చురుకుగా ఉండి నిరంతరం మనల్ని కాపాడుతున్నాడు కనుక బతికి బట్టగట్టి తిరుగుతున్నాం, లేకపోతే ఎప్పుడో కథ క్లైమాక్స్ అయిపోయింది. శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమించుచున్నాను, పర్వతములు తొలగినను మెట్టలు తత్తరిలినను నా కృప నిన్ను విడిచిపోదు, నిన్ను కాపాడువాడు కొనకడు నిద్రపోడు అన్న వాగ్దానాలు మనకిచ్చి, మన మత్తులమై ఉన్న ఆయన మత్తుడై ఉండకుండా ఆయన నిరంతరం మనల్ని కాస్తున్నాడు. మనం నిద్రపోతున్న ఆయన మేల్కొని ఉన్నాడు. ఎందుకు చెప్తున్నానంటే మనకి శత్రు సమూహం ఒకటి ఉంది. ఒకప్పుడు ఆ సమూహంలో వాటి పెత్తనం కింద మనం బతికిన వాళ్ళం. ఇప్పుడు వాటి పెత్తనం కింద నుంచి బయటకు వచ్చేసాం, జీవం గల దేవుని పెత్తనం కిందికి వచ్చాం, దేవుని రాజ్య సభ్యులమయ్యాం, దేవుని సంబంధులమయ్యాం, దత్తపుత్రాత్మను పొందిన వారమై, దాస్యపాత్మ నుండి విడుదల పొంది దత్తపుత్రాత్మను పొందిన వారమై దేవుని కుమారులము కుమార్తెలమయ్యాం విశ్వాసమును బట్టి. ఏ విశ్వాసము మనకు అన్ని రకాల ఆధిక్యతలు తెచ్చిపెట్టిందో ఆ విశ్వాసాన్ని దెబ్బతీయటానికి కుట్రలు జరుగుతాయి. మనల్ని విశ్వాస భ్రష్టత్వంలోనికి తీసుకెళ్ళటానికి కుట్రలు జరుగుతాయి. అందుకే పౌలు అన్నాడు, మంచి పోరాటం పోరాడాను, నా విశ్వాసానికి ఎన్ని రకాల ఉపద్రవాలు వచ్చినా, ఎన్ని సవాళ్ళు వచ్చినా అన్నిటిని అధిగమించి నా విశ్వాసాన్ని అయితే ఇప్పటి వరకు కాపాడుకుని ఉన్నాను, ఇక మీదట నాకు నీతి కిరీటం ఉంది అన్నాడు. ఆ నీతి గల న్యాయాధిపతి నాకే కాదు, తనను ప్రేమించే వాళ్ళందరికీ కూడా ఇస్తాడనే మాట ఆయన మాట్లాడతాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అచ్చంగా దేవుని రాజ్యంలో చేర్చబడిన మన పతనాన్ని ఆశిస్తూ నిరంతరం సాతానుని దురాత్మలను ఆవాహనం చేసి శత్రు వినాశయ అని మన మీద ప్రయోగించేటువంటి మనుషులు ఉండనే ఉన్నారు. మన నాశనాన్ని కోరి మనకు తెలియదు, వాడికి మనకు ఆశ తగాదాలు లేవు, పాడు లేదు, వాడు మనం ఎవరో తెలియదు. కానీ వాడు నిద్రాహారాలు మానేస్తాడు, అవసరమైతే మనుష్య మాంసం తింటాడు, అసహ్యమైనవి తింటాడు. ఇవన్నీ ఎందుకంటే సాతానును మెప్పించడానికి, ఒప్పించడానికి. ఇన్ని చేసి వాడు చేసేది ఏందో తెలుసా? భూమి మీద దేవుని పిల్లలు, దైవజనులు, దేవుని పాత్రలు దెబ్బతినాలి, సాతాను రాజ్యం స్థిరపడాలి, దైవరాజ్యం విచ్ఛిన్నమైపోవాలని వాళ్ళు నిరంతరం దుష్టుని సేవిస్తూ ఆహ్వానిస్తూ దేవుని పిల్లల మీద నిరంతరం అదొక విధమైన దాడి. అలాంటి విజ్ఞాపనకర్తలను ఏర్పరచుకున్నాడు సాతాను మనుషుల్లోనే. కొంతమంది అయితే మనుషులు తమంతటా తామే తమ ఆత్మలను అప్పచెప్పుకున్నారని తెలుసా మీకు? సాతాను పిలిచి తమ ఆత్మను అప్పచెప్పుకున్న వాళ్ళు ఉన్నారు. ఒక పక్క మనుషులు, ఒక పక్క దురాత్మలు, దుష్టశక్తులు, అంధకార శక్తులు, అపవిత్రాత్మలు అన్ని కలగలిపి మనల్ని మళ్ళా వెనక్కి తిప్పాలని, మనల్ని భ్రష్టు పట్టించాలని, మన విశ్వాసాన్ని వేగు చూసి మన ఆత్మలను నిత్యము మండే నరకాగ్నికి ఈడ్చుకెళ్లాలని, వాళ్లకు దక్కని మహిమ మనకు దక్కకూడదని, వాళ్లకు దక్కని రాజ్యం మనకు దక్కకూడదని, వాళ్ళుండే పాతాళ అగ్నిలో, నరకాగ్నిలో మనం కూడా ఉండాలని రక్షణలోనికి వచ్చిన మనందరి మీద దుష్టుడు చేసేటువంటి కుట్రలన్నీ కావు. ఈ సంగతి బైబిల్ చాలా స్పష్టంగా చెప్పింది. వాడికి సమయం ఇంకా కొంచెమే ఉందని, బాగా కోపం కలిగిన వాడే భూమి మీదకి వచ్చాడని ప్రకటన 12 సాక్ష్యం ఇచ్చింది. దయ్యాలకు వాటి కాలం తెలుసు. అయ్యో దేవుని కుమారుడా, సర్వోన్నతుని కుమారుడా, కాలము రాకమునిపే మమ్మను నశింపజేయ, నీకేమి పని? నీవు మమ్మలను వెళ్ళగొట్టినడలా ఆ పందులలోనికి వెలుటకు మాకు సెలవిమ్ము అని రిక్వెస్ట్ చేసినాయి. కాలము రాకమునిపే మమ్మను నశింపజేయవచ్చితివా అంటే వాటి కాలం వాటికి తెలుసు. సో ఇదంతా టోటల్గా మీకు ఎందుకు చెప్తున్నానంటే, నువ్వు అర్థం చేసుకున్నా చేసుకోకపోయినా నిన్ను నన్ను మనల్ని తరిమేటువంటి ఒక దుష్ట సమూహం అయితే ఉనికిలో ఉంది అనే గ్రహింపు నీకు ఉండాలని ఈ విషయాలు చెప్తున్నాను నేను. ఎంతమంది దీన్ని తీవ్రంగా విన్నారండి? స్తోత్రం చెప్పండి. నీ విధాల అణచివేయాలని జరుగుతున్న కుట్రలు విఫలమైపోతున్నాయి.
మన మీద జరుగుతున్న మాంత్రిక ప్రయోగాలు, మంత్రశక్తుల ప్రయోగాలు నిర్వీర్యమైపోతున్నాయి. వాడికి అర్థం కావట్లా ఏం జరుగుతుందో. కష్టపడి ప్రయోగాలు చేస్తూ ఉన్నారు కానీ వాళ్ళ ముఖమే పగులుతుంది, మనకేం కావట్లా. ఎందుకు? అగ్ని ప్రాకారమై ఉన్నాడు. అగ్ని ప్రాకారమై ఉన్నాడు. దహించు అగ్ని మనల్ని కాస్తున్నాడు. ఆయన రక్తపు కోటలో మనల్ని దాచుకున్నాడు, రెక్కల నీడలో కాచుకున్నాడు, దాచుకున్నాడు, చంకనెత్తుకున్నాడు. లేకపోతే అవుట్. కుటుంబాలని విచ్ఛిన్నం చేస్తూ, తల్లికి పిల్లకి ద్వేషాలు పెడుతూ, ఒకరినొకరు ద్వేషించుకొని ఒకరినొకరు చావులు కోరుకునే స్థితికి రెచ్చగొట్టి ఘోరమైన పరిస్థితులు ఈరోజు కుటుంబ జీవనాల్లో వచ్చేటట్టు చేస్తూ ఉన్నాడు వాడు. మన చేత నిర్లక్ష్యంగా మంపుగా ఉండేటట్టు చేసి మన ప్రాణాలు మన చేతులారా మనమే పోగొట్టుకునేటట్టు వాడు కుట్ర పన్నుతున్నాడు. పోయిన ఆదివారం చెప్పా, మళ్ళీ ఇప్పుడు కూడా చెప్తున్నా. ఇప్పుడు 1,00,000 రూపాయలు పెట్టి బైక్ కొన్నాడు, హెల్మెట్ ఎంత అవుతాయా? ఎంత? ఇంట్లో పెట్టి దూపం వేస్తాడు తప్ప తలకాకి పెట్టుకోడు. మరి కొనుక్కొచ్చుకుంది దేనికి? నువ్వు ఇంట్లో పెట్టుకునే దాన్ని దేనికో తగిలిచ్చి రోజు దండం పెట్టుకోవడానికా? ఎందుకైనా నువ్వు తెచ్చుకున్నావు దాన్ని? ఏమ్మా, నువ్వెందుకు తెచ్చుకున్నావు దాన్ని? హెల్మెట్ పెట్టుకోవాలి కదా. కానీ నీకు తెలుసా, ఇప్పుడు అది పెట్టుకొని ఏడబోతాం లేదంత. చూడు ఎంత పాలుమాలికంటే నెంబర్ 1 సోమరులు అనమాట. మిమ్మల్ని గాలిలో పెట్టుకుని చెబుతున్నాను నేను. అన్యుడి కంటే హెచ్చరిక లేదు. దేవుని బిడ్డగా నీకు హెచ్చరిక ఉంది వాక్యంలో. దేవుడు స్పష్టంగా చెబుతున్నాడు, బాబా నువ్వు చుట్టూ శత్రువుల్ని కలిగి ఉన్నావురా నాయనా. అమ్మా నువ్వు చుట్టూ శత్రువుల్ని కలిగి ఉన్నావే తల్లి. తడి చేతులతో మోటార్ దగ్గరికి పోవాకమ్మా, నిద్రమోహం దానా. తడి చేతులతో మోటార్ దగ్గరికి పోవాకమ్మా. నువ్వు బతకాలమ్మా, నువ్వు సావకూడదమ్మా. నువ్వు బతికి 10 మందిని బతికించాలమ్మా. తడి చేతులతో పోయి స్విచ్ అయ్యేవాకమ్మా. తడి చేతులతో పోయి జాయింట్ పట్టుకోవాకమ్మా. ఏం కాదులే అనుభవం సస్తావమ్మా. చూసుకోమ్మా కొంచెం చుట్టూ, నీ వంతు నువ్వు మెళకువగలిగి ఉండు. అన్నా మనం ఎంత కాపాడుకోవాలనుకున్న దేవుడు కాపాడకపోతే మనం ఏడ బతుకుతాం అన్నా అంటారా? కాదని నేను అన్నానా? అయితే ఆయన ఏమన్నాడు మరి వాక్యంలో? బుద్ధిహీనముగా ఉండొద్దు అన్నాడు కదా. దేవుడే కాపాడతాడని నువ్వు నిద్రమోహం వేసుకొని తిరిగితే ఎట్లాగండి? గాల్లో దీపం పెట్టావు, దేవుడు సత్యవంతుడు వెలిగిస్తాడంతే అన్నావు. మరి నీకు చేతులు ఇచ్చింది ఎందుకు? కనీసం అడ్డం పెట్టమని కదా. నువ్వు చేతులు వెనక పెడితే ఎట్లా? ఇక్కడ గమనించాలి, నువ్వు ఉండాల్సిన మెళకువలో నువ్వు ఉండాలి. ఏమరుపాటుగా ఉండొద్దు, ప్రాణాలు కోల్పోవద్దు. అది నీకైనా నాకైనా ఎవరికైనా. బుద్ధిహీనతలు ఎన్ని రకాలు ఉన్నాయో తెలుసా? నైట్ 1 గంట నిద్రపోవటం కూడా బుద్ధిహీనతే. వినండి, అది కూడా సాతాను కుట్రే. నైట్ 1 గంట నిద్రపోతారు కొంతమంది, చెడిపడి అని చూసి. ఏంటంటే నిద్ర పట్టట్లేదు. అది నిద్రపట్టి కళ్ళు మూసుకొని దేవుని స్తోత్రాలు చెప్పుకుంటే నిద్రపట్టిద్ది. లేకపోతే కాసేపు బైబుల్ చదివి నిద్రపట్టిద్ది. నిద్రపట్టట్లేదు ఏడాది దరిద్రం అంతా చూసి 1 గంటకు పండుకుంటావు. తెల్లారి 6 మళ్ళీ లేవాలి. 1 నుంచి 6 కనీసం 8 గంటల నిద్ర ఉండాలి. మరి 8 గంటల్లో 2 గంటలు లెస్ చేస్తున్నావు, రోజు 2 గంటలు లెస్ చేస్తున్నావు. మరి 2 గంటలు ఎట్లా కవర్ అవ్వాలి? కొంతమంది 5 గంటలే పండుకుంటారు. నేను చెప్తున్నా, ఒకవేళ దేవుని కార్యక్రమాల్లో ఉండి ఒకవేళ నువ్వు అలా ఉంటే దేవుడు కృపగలవాడు. నా బిడ్డ నా పనిలో ఉంది అని నీ కృప చూపుతాడు. ఆ 4 గంటల నిద్రలోనే, ఆ 3 గంటల నిద్రలోనే, 5 గంటల నిద్రలోనే నీకు సరిపోయినంత శక్తి ఇస్తాడు ఆయన. నువ్వు ఆయన ధ్యాసలో ఉండి ఆయన కార్యాల్లో ఉంటే. నువ్వు ఏడో దిక్కుమాలని దరిద్ర కొట్టే సైతాన్ని అన్నీ చూసుకుంటా, ఏడాడ చెత్త చెదారం అంతా చూసుకుంటా 1 గంట దాకా ఎవడు ఉండమన్నాడు నిన్ను? నేను చెప్పనా, నిద్ర కాయటం వల్ల చాలా రకాల రుగ్మతలు ఉన్నాయి. మెదడు సంబంధిత సమస్యలు వస్తాయి, లివర్ సంబంధిత సమస్యలు వస్తాయి, గుండె సంబంధిత సమస్యలు వస్తాయి, కిడ్నీ సంబంధమైన సమస్యలు వస్తాయి. నేను అన్ని విషయాల్లో బాగానే పచ్చాలు ఉంటాను అన్న. ఏది పెడితే ఎట్లా పెడితే అట్లా తిన్నాను. అన్ని విషయాల్లో బాగా కరెక్ట్గానే ఉంటాను. అన్ని విషయాల్లో నా నిద్ర మానుకున్నాను. ఎందుకు నైట్ అంతా డార్క్ అయ్యేటట్టు నువ్వు ఏ పని చేయడానికి కనపడకుండా అంధకారంగా మిచ్చాడు? పగలున్నంత వరకు పని చేయాలి, రాత్రి వచ్చింది అప్పుడు ఎవడు పని చేయడని ఏసై చెప్పాడు. పని చేయకుండా ఏం చేస్తే నిద్రపోతాడు. నిద్రపోవాలి. నిద్ర లేకుండా చేస్తాడు వాడు. నీ ఆరోగ్యం నువ్వే సిగరెట్లు తాగేవాడు కానీ రోజు కొంచెం ఊపిరితిత్తులు నాశనం చేసుకున్నట్టు, గుట్కాలు కైనీలు తీసుకునేవాడు ఇక్కడ పెట్టి రోజు కొంచెం బెజ్జం రెడీ చేసుకునేటట్టు,
రోజు 2 గంటలు 3 గంటలు నిద్ర మానుకొని నీ ఆరోగ్యాన్ని నువ్వు పాడు చేసుకునేటట్టు, మన ఆరోగ్యాన్ని మనమే పాడు చేసుకునేటట్టు కుట్ర. మెలకువగా ఉండొద్దు. కొంతమందికి నిద్ర విషయంలో క్రమశిక్షణ ఉండదు, తిండి విషయంలో క్రమశిక్షణ ఉండదు. పొద్దున్న తినాల్సింది మధ్యాహ్నం తినాల్సింది సాయంత్రం, ఏంటంటే ఏం కాదులే అనుకుంటే తిరుగుతూ ఉంటారు. ఎందుకు కాదు, యాసిడ్స్ ఫామ్ అవుతాయి కడుపులో, ఆమ్లాలు ఉత్పత్తి అవుతాయి. టయానికి వాటికి వేయాల్సిన మేత వేయకపోతే అవి చేయాల్సిన పని అవి చేస్తాయి. నిర్లక్ష్యం చేసి ఇక బర్రం తేపుకుంటా అనుకుంటా అయిపోయింది. లోపల అది చేయాల్సిన పని అది చేసిద్ది. ఏంది ఈ మధ్య టేబుల్ ఎంత కొత్త, ఎందుకు రావు? అయిపోయింది, లోపల స్టార్ట్ అయింది ప్రోగ్రామ్. చివరి కూర్చోలేవు, నిలబడలేవు, నిద్రపోలేవు, ఆయాస పడతా ఉంటావు, అలసట వచ్చింది. గ్యాస్ ఫామ్ అయిందంటే ఆయాసం మాట రాదిగా. గుండె నొప్పిలాగా కొంచెం అంత హార్ట్ స్ట్రోక్ లక్షణాలు కనపడతాయి. హార్ట్ స్ట్రోక్ లక్షణాలు కనపడుతుంటాయి. నీ గోడ లాగటం, తల తిరగటం, కళ్ళు బయలు గమ్మటం, వామిటింగ్ సెన్సేషను. ఎందుకు? ఏం కాదులే, తినకపోయినా నాకేం కాదు, నేను సాయంత్రం తింటాలే, ఇప్పుడు ఏందో తినను, నేను ఇప్పుడు తినను. ఎచ్చులు ఎందుకు? అతి కుట్ర. నువ్వు దేవుని పని చేయకుండా ఇక మోకాళ్ళు వేసి ప్రార్థన చేద్దామంటే మోకాళ్ళు వేసిన కానీ ప్రభా స్తోత్రం నాయన, హల్లెలూయా నాయన నీకు వందనాలు ప్రభు. 4 సార్లు తేపేదాన్ని ఇక లేచిపోయేది. ఇంకేం ప్రార్థన లేదు, పొందలేదు. అంతకుముందు తెగ ప్రార్థన చేసేదాన్ని అన్న, ఇప్పుడు ప్రార్థన చేయట్లేదు. ప్రార్థన చేయన్నయ్య, ఎందుకని చేయట్లేదు? ఏందన్న మోకాళ్ళు వేసిన కాడ నుంచి తల తిరుగుతూ ఉందా, నేను కాళ్ళు లాగుతాను, గోడ జాలు వస్తున్నాయి, గుండెలో నొప్పి వస్తున్నాయి, మాట రావట్లేదు అన్నయ్య, ఊపి రావట్లేదు అన్నయ్య, తేపులు వస్తున్నాయి అన్నయ్య, చెత్త అంతా చెబుతూ ఉంటాను. మరి ఏం చేయాలా? టయానికి నువ్వు తిండి తినకుండా వాడి కుట్ర. అది నీ ఆరోగ్యాన్ని డ్యామేజ్ చేయటం కూడా వాడి కుట్ర, దయ్యాల కుట్ర. అది నువ్వు అజాగ్రత్తగా ఉండేటట్టు చేసేది వాడి కుట్ర. ఎందుకంటే మన ఆరోగ్యాన్ని మన చేతులతో మనమే నాశనం చేసుకునేటట్టు వాడు మనల్ని శోధిస్తాడు. మన ప్రాణాలు మనమే నిర్లక్ష్యం చేత పోగొట్టుకునేటట్టు వాడు శోధిస్తాడు. బుద్ధి జ్ఞానం ఉండొద్దు మనకి, మీకంటలేదు, మనకంటున్నా నేను. ఒక పక్క వాక్యం స్పష్టంగా చూరే, నీ చుట్టూ శత్రువు లేరా బాబు నిన్ను నాశనం చేయాలని. అమ్మా నీ చుట్టూ శత్రువు లేనా తల్లి, నువ్వు దేవుని బిడ్డవు అమ్మా, నీ చుట్టూ శత్రువు లేనమ్మా, దుష్టశక్తులు ఉన్నారు, మనుషులు ఉన్నారు, నీ చుట్టూ గట్టుగట్టున్నారమ్మా నిన్ను పాడు చేయాలని. శారీరకంగా, మానసికంగా. కొంతమందికి సమస్య ఘోరంత అయితే వాడు ఆలోచన కొండంత. ఇంత సమస్య, దానికి ఇంత ఆలోచన, వాడే సైతాన్గాడే తీసుకొచ్చేదే. అయ్యా ఇంత జరిగింది, ఎట్లా అది మళ్ళీ ఆలోచన చేసి డీల్ చేసి ఇంత సమస్య, అది ఘోరంత సమస్య, దానికి బుర్రంతా వాసిపోయేటట్టు ఆలోచించి మొఖం ఇంత లావున ఉబ్బిద్ది. ఎందుకు? మానసిక ఒత్తిడి. చిన్నదానికే కృంగిపోయే మనసున్న వాళ్ళకి పదే అలాంటి న్యూస్లు వచ్చేటట్టు చేసి, మానసిక ఒత్తిడి కూడా కొన్ని రోగాల కారణం. కావాలంటే పోయి నేను చెప్పిన నిజమో కదా డాక్టర్ని అడుక్కోండి, పోయి చెప్తారు. మానసిక ఒత్తిడి కొన్ని రోగాల కారణం, ఈ అజాగ్రత్తలు కొన్ని రోగాల కారణం. ప్లీజ్ అర్థం చేసుకొని కొంచెం జాగ్రత్త పడతారని ప్రేమతో హెచ్చరిస్తున్నాను నేను. ఆత్మీయ జీవితాన్ని దెబ్బతీయటానికి మళ్ళీ అటు వస్తాడు. మళ్ళా వాడు ఇటు చిక్కితే ఇటు, శారీరకంగా చిక్కితే శారీరకంగా, మానసికంగా చిక్కితే మానసికంగా, ఆత్మీయంగా చిక్కితే ఆత్మీయంగా. అపరాధ భావాన్ని తీసుకొచ్చి పెడతాడు. ఊరికి అపరాధి, నువ్వు తేడా, నీ ఆలోచనలు మంచి కాదు, నీ తలంపులు మంచి కాదు, నీ క్రియలు మంచి కాదు, నువ్వు మంచోడివి కాదు కాబట్టి నీ కర్మెట్ట కాలుతుంది, ఇంకా కాలిత్తి, ఇంకా అయిపోయింది నీ చరిత్ర క్లోజ్. మంచిదానివి కాదు కాబట్టి నీ కర్మెట్ల కాదు, ఇంకా అయిద్దని మనస్సుని కృంగదీసి కనీసం ఆత్మీయ జీవితంలో కూడా ప్రశాంతంగా ఉండకుండా అన్ని విధాలా మనం డిస్టర్బ్ అయ్యేటట్టు ఎంత కుట్ర, ఎంత దాడి. నేను చెప్పే కాదా? అవునారైతే ఒకటి. ఇవన్నీ ఉనికిలో ఉన్నాయని గ్రహించండి, జాగ్రత్త పడండి. ఇవి ఉనికిలో ఉన్నాయి, మనల్ని వెంటాడుతూ ఉంటాయి. ఎవడైనా అమాయకంగా చిక్కాడంటే అవుట్. గొంతు మీద కత్తి పెడితే ఎంత కావాలంటే అంత ఇస్తాం. ప్రాణం తీయకరా బాబు నీకు దండం పెడతాను. ప్రాణాన్ని కాపాడుకోవడానికి మనుషుడు సమస్తం ఇచ్చును కదా. అలాంటి మనుషుడు తన ప్రాణాన్ని తానే తీసుకోవడానికి ఇష్టపడ్డాడంటే దురాత్మ ఎంత శోధించి ఉండాలో ఒకసారి ఊహించండి. దురాత్మ ఎంత కృంగదీస్తే, ఎంత బలహీనపరిస్తే, ఎంత శోధిస్తే ఉసరుసర తన ప్రాణాన్ని తనే తీసుకునే పరిస్థితికి వెళ్ళిపోయాడు మనిషి. ఇందులో క్రైస్తవులని క్రైస్తవేతరులని భేదం లేదు. దేవుని వాక్యం ఎవరి హృదయంలో అయితే ఉండదో, దేవుని యందలి విశ్వాసం ఎవరి హృదయంలో అయితే బలహీనపడిద్దో, అవసరమైతే వాళ్ళని రెచ్చగొట్టి వాళ్ళ ప్రాణాలు వాళ్లే తీసుకునేటట్లు ఆత్మహత్యకు రేపే కార్యాలు కూడా జరిగిస్తాడు వాడు.
ఎవరు నిన్ను ప్రేమించరు, ఎవరు నిన్ను పట్టించుకోరు, ఎవరు నిన్ను అర్థం చేసుకోరు. నీ వాళ్ళే నిన్ను ద్వేషిస్తూ ఉన్నారు. ప్రేమ లేని ఈ ప్రపంచంలో బతకడం ఎందుకు? నువ్వు చచ్చిపోతే పోయిద్ది కదా. ఈ సమస్యలు పోవు, ఈ అప్పులు తీరవు, ఈ బాధలు పోవు, ఈ ఇబ్బందులు పోవు, ఈ కష్టాలు పోవు. సంవత్సరాలుగా నిరీక్షించావు, ఇది మారదు. చచ్చిపో, చచ్చిపో, చచ్చిపో. కాసేపు కళ్ళు మూసుకో, 5 నిమిషాలు కళ్ళు మూసుకో, అసలు ఈ బాధలే ఉండవు, హాయిగా వెళ్ళిపోవచ్చు ఇక అని శోధించి, మనుషుడా నీ ప్రాణం నువ్వే తీసుకునేటట్టు, సోదరి నీ ప్రాణం నువ్వే తీసుకునేటట్టు నిన్ను ప్రేరేపిస్తుంది దయ్యపు ఆత్మ. అది చెప్పే సలహా నిజం కాదు. కాసేపు కళ్ళు మూసుకో అయిపోయింది, కాసేపు కళ్ళు మూసుకో అయిపోయింది, కాసేపు కళ్ళు మూసుకో అయిపోయింది అని నిన్ను రెచ్చగొడుతుంది దురాత్మ. కాసేపు కళ్ళు మూసుకుంటే అయిపోయిద్దా? ప్రాణం పోయిద్దేమో కానీ తర్వాత ఏమైందో తెలుసా? ఇక్కడ కన్ను మూసిన నువ్వు అగ్నిగుండంలో కళ్ళు తెరుస్తావు, అగ్నిగుండంలో కళ్ళు తెరుస్తావు, అగ్నిగుండంలో కళ్ళు తెరుస్తావు, పాతాళ అగ్నిలో కళ్ళు తెరుస్తావు. ఎందుకంటే నీ ప్రాణాన్ని నువ్వు తీసుకునే హక్కు నీకు లేదో. నీకు ఈ జీవితాన్ని ఇచ్చింది దేవుడు, దాన్ని ముగించాల్సింది కూడా దేవుడే. అలా కాకుండా నీ ప్రాణాన్ని నువ్వు తీసుకోవడానికి ప్రయత్నిస్తే దేవుని సార్వభౌమాధికారాన్ని ధిక్కరించిన దాని అవుతావు, ధిక్కరించిన వాడి అవుతావు, తీర్పులోనికి వస్తావు, ఉగ్రత గురవుతావు. ఊరుకోడు దేవుడు. పిచ్చి పిచ్చి ఆలోచనలు చేయవాకు, గద్దించు దురాత్మని. అది చెప్పడానికి ఈ మాట ఎత్తుకున్నాను నేను ఇప్పుడు యేసునామములో. హల్లెలూయా. చెప్పు గట్టిగా. నీ పక్కన చేరి మానసికంగా నిన్ను కృంగదీసి ఈ అప్పులు 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 నిన్నందరూ రోడ్డు పాలు చేస్తారు, అవమానాలు అనుభవించాల్సి వచ్చింది, నువ్వు ఎట్లా అవుతావు, నువ్వు అట్లా అవుతావు, వీటన్నిటికంటే చచ్చిపోయింది మంచిది కదా. చచ్చిపో 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 అనొచ్చు. ఎవరున్నారో నాకు తెలియదు ఈరోజు ఇక్కడికి వచ్చిన వాళ్ళలో. సావటానికి ప్రేరేపించబడుతున్న వాళ్ళు, ఈ లైవ్లో అందుబాటులోకి వచ్చిన వాళ్ళు ఎవరున్నారో నాకు తెలియదు. అనవసరంగా దేవుడు ఈ మాట తీసుకొని రాడు. జాగ్రత్త. దురాత్మ నీ పక్కన చేరింది, నిన్ను నీ కుటుంబాన్ని నాశనం చేయడానికి కుట్ర పన్నింది. దానికి చెవిస్తున్నావు, గద్దించు దాన్ని. చెప్పుదాంతో యేసునామములో, ఓ దురాత్మ, నా దేవుడు బలవంతుడు, నా యేసయ్య నాకున్నాడు. అవమానాలు వస్తే రాని, బజారు కీడిస్తే ఏడవనే, నిందలేస్తే వేయనే, ఎవరో ప్రేమించకపోతే పోని, నన్ను ప్రేమించి నా కోసం ప్రాణం పెట్టిన నా యేసయ్య ఉన్నాడు, ఆయన చాలు నాకు. నీకు అప్పులు ఇచ్చిన వాళ్ళు నేను రోడ్డు పాలు చేస్తారా? చెయ్యని. నా తండ్రి సెలవు లేకుండా నన్ను అవమానపరచగల వాడెవడు? ఒకవేళ నా తండ్రి నన్ను అవమానానికి అప్పగిస్తే తప్పనిసరిగా నన్ను దీవించి తిరిగి మళ్ళీ నన్ను గణపరుస్తాడు నా దేవుడు. నా దేవుడు బలహీనుడు అయితే కదా నేను చావాలి. నా దేవుడు బలవంతుడు, నా తండ్రి బలవంతుడు, నా తండ్రి శక్తివంతుడు. నేను చావను. నీ మాటలకు లొంగిపోయేంత పిరిగిదాన్ని కాదే దయ్యమా, యేసునామములో. నీ పిల్లలు మాట వినట్లేదు, నీ పిల్లలు నిన్ను ప్రేమించట్లేదు, నీ పిల్లలు అర్థం చేసుకోవట్లేదు, ఎందుకు బతకాలి? నా పిల్లలు నన్ను అర్థం చేసుకోకపోతే, నా పిల్లలు నన్ను పట్టించుకోకపోతే ఇక నాకు జీవితమే లేదా, దిక్కే లేదా? నాకు దేవుడు ఉన్నాడు. శరీర సంబంధంగా పుట్టిన పిల్లలు నన్ను పట్టించుకోకపోతే ఆత్మ సంబంధంగా అనేక మందిని నేను గంటాను. అవసరం అయితే అనేక మందికి సువార్త చెప్పి ఆత్మ సంబంధంగా గంటానండి. ఒకవేళ నాకు పుట్టిన పిల్లలు నన్ను పట్టించుకోకపోతే నా దేవుని బిడ్డగా నేను దేవుని వైపు చూస్తాను, దేవుని కోసం బతుకుతాను. దేవుడు తీసుకున్నప్పుడే చచ్చిపోతాను, కానీ నా అంతటా నేను నా ప్రాణాన్ని తీసుకోవడానికి ఆలోచన చేయను, సాతానికి ఎడం ఇయ్యను అని గట్టిగా పలకాలి. ఈ మాట చెప్పాలి, చెప్పి గద్దించాల ఆలోచనలు పుట్టించే దయ్యాన్ని. నేను గొడ్రాలు అంటున్నారు, నన్ను అవమానపరుస్తున్నారు, నేను బతకను, నాకు పిల్లలు లేరు, పిల్లలు లేరు, పిల్లలు లేరు, పిల్లలు లేరు, పిల్లలు లేరు. గొడ్రాలు పిల్లలు లేరు, గొడ్రాలు పిల్లలు లేరు. చచ్చిపో చచ్చిపో చచ్చిపో, నీకు పుట్టరు చచ్చిపో. ఏంద్రా చచ్చిపోయేది? సైతాన్. పో యేసునామములో. నాకు దేవుడు పిల్లల్ని ఇవ్వకపోతే అర్థం ఏంటో తెలుసా? తల్లిదండ్రిని కోల్పోయిన పిల్లల్ని నన్ను ఆదరించమని చెప్తున్నాడు రా. మనంతటా మనం కని పెంచి పెద్ద చేసి పిల్లలకు మనం పరిచర్యలు చేస్తే అది బాధ్యత. ఏమంటారు దాన్ని? సేవ అంటారా, బాధ్యత అంటారా? దిక్కులేని పిల్లలను, నాదలైన పిల్లలను, పసిమోకలను తెచ్చుకొని మనం పెంచి పెద్ద చేశామనుకో, అది సేవ. అదేంటి? అది బాధ్యత. దిక్కులేని బిడ్డను తెచ్చి పెంచి పెద్ద చేస్తే ఏది దేవుని లెక్కలో రాయబడిద్ది? నీకు ఇవ్వలేదంటే లేని వాళ్ళని అవసరమైతే తెచ్చి పెంచుకో, తల్లిదండ్రులు లేని వాళ్ళని తెచ్చి పెంచుకో. గొడ్రాల పిల్లలు కననిదానా జయ కీర్తననైతే పాడుమన్నాడు. కొంతమందికి ఏం కార్యం జరిగిందో తెలుసా? వాళ్ళు వేరే బిడ్డని, తల్లిదండ్రులు లేని బిడ్డను తెచ్చుకొని పెంచుకోవటం మొదలుపెట్టిన తర్వాత వీళ్ళకి సంతానం కలిగించాడు దేవుడు. ఇన్ని కార్యాలు ఉన్నాయి, అట్లాంటి సాక్ష్యాలు ఇన్ని ఉన్నాయి. అన్ని సంవత్సరాలు వీళ్ళకి పిల్లలు లేరు, ఒక బిడ్డను తీసుకొచ్చుకొని ఆ బిడ్డను పెంచుకోవటం మొదలుపెట్టినాక వీళ్ళకి పిల్లలు అయ్యారు. అని లేరు 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 సావాలి సావాలి దరిద్ర మాటలు మాట్లాడతావు, పనికి మాలిందనా?
అనకూడదు అట్లా. నా దేవుడు ఉన్నాడు, నా దేవుడు ఉన్నాడు. 90 ఏళ్ల శారాగి సాకును పుట్టించిన వాడు, నవ్వు పుట్టించిన వాడు నా దేవుడు. రిబ్కమ్మకు 2 పిల్లల్ని కవలల్ని ఇచ్చిన దేవుడు నా దేవుడు. నా విషయంలో కూడా కార్యం చేస్తాడు. చేయకపోయినా పర్వాలేదు, అవసరమైతే ఒక బిడ్డను తెచ్చి పెంచుకుంటాను. అంతేగాని నేనెందుకు చావాలి? నేనెందుకు అవమానాన్ని తలంచాలి? ఎవరో పనికి మనలో మాట్లాడే మాటలు నేనెందుకు పట్టించుకోవాలి? కాదమ్మా, మాట చెప్తున్నాను నేను. అసలు పెళ్ళే వదిలేసిన తల్లి సంగతి ఏందమ్మా? పనికిరాదా? ఆమె కూడా కొట్టరాలేనా? దరిద్ర మైండ్లు, దరిద్ర మాటలు, సైతాన్ మాటలు. నాకు తెలిసిన చెల్లెలు ఉందమ్మా, ఒక చెల్లెలు చిన్నది, పెళ్ళి వదిలేసుకుంది, బతికేస్తుంది అలాగా దేవుని కోసం. మరి ఆమె సంగతి ఏంది? దేవునికి ప్రతిష్ఠించుకుంది. పనికి మాలినోళ్ళు మాట్లాడే మాటలను బట్టి అధైర్యపడి కృంగిపోయి ఎన్ని తీసుకొచ్చి పెడతాడు వాడు. ఏదో ఒకటి అప్పులైనయనో, లేకపోతే పొలం పండలేదనో, పంట పోయిందనో, లేకపోతే ఇంకొకటి అయిందనో, లేకపోతే పిల్లలు కాలేదనో, ఏదో ఒక దరిద్రం తీసుకొచ్చి పెట్టి ఇంట్లో పరిస్థితులు బాగలేవనో, గొడవలు అవుతున్నాయనో, చిన్న 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 గొడవలు అవుతున్నాయనో ఏదో ఒకటి తీసుకొచ్చి మెంటల్గా నిన్ను ఒత్తిడి చేసి ఆత్మహత్యకు ప్రేరేపించే విధంగా చేస్తాడు సైతాన్, దయ్యాలు. అందుకే దేవుని వాక్యంలో స్పష్టంగా రాయించి పెట్టాడు, వాడికి ఎడమియొద్దు, అపవాదికి చోటియొద్దు అని మాట్లాడాడు. దేవునికి లోబడండి, అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. మీ నోట బూతులైనను పనికి మాలిన మాటలు మాట్లాడొద్దు, దేవుని ఆత్మను దుఃఖపరచొద్దు అన్న దగ్గర రాశాడు అక్కడ ఎఫెసీ పత్రిక 4లో. చూడేముంది, వాడికి అసలు చోటియొద్దు. మీ నోట దుర్భాష ఏదైనా రానియకుడి, దేవుని ఆత్మను దుఃఖపరచకుడి, అపవాదికి చోటియ్యకుడి. చదువు, ఒక్కసారి చదువు నైనా. వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడు గాని దుర్భాష ఏదైనను మీ నోట రానియకుడి. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి. విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వమును మీరు విసర్జించుడి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి అపవాదికి చోటు ఇయ్యకూడని ఎక్కడ రాసుంది? మరి చదవలేదు ఏంది? నేను అది కదా చెబుతుంది. 27వ వచనం, అపవాదికి చోటియ్యకుడి. మరి నేను ఆ ముఖ కదా చెప్పింది. శామ్యూయల్ ఇవన్నీ మాట్లాడు, అపవాదికి ఇయ్యొద్దు. అసలు అయ్యలారా మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెట్టానా? అమలారా మిమ్మల్ని ఏమైనా? ఉండవలసిన విషయాలన్నింటిలో మనం మెళకువగా ఉండాలి. ఎందుకంటే శత్రువైన సైతాను యుక్తితో పనిచేస్తున్నాడు. వాడు మన మీద యుక్తి ప్రదర్శిస్తున్నాడు. మనం వాడి తంత్రాలు ఎరగనోళ్ళం కాదన్నాడు పౌలు. వాడి తంత్రాలు, వాడి యుక్తులు, వాడి కుయుక్తులు, వాడి కుట్రలు ఎరగనోళ్ళం కాదు మనం. మనకు దేవుడు అన్ని తన ఆత్మ ద్వారా బయలుపరుస్తున్నాడు. వాడు ఇట్లా చేస్తాడు, వాడి కుట్రలు ఎట్లా ఉంటే మీరు జాగ్రత్తగా ఉండండి. దేవుని పిల్లలంటే ముంపోళ్ళు కాదు, హెబ్రీ స్త్రీలు చురుకైన వాళ్ళు అన్నట్టు దేవుని పిల్లలు చురుకుగా మంచి వివేచన జ్ఞానము గలవారై ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈ విషయాలన్నీ మీరు మనస్కరించి జాగ్రత్త పడండి. మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి. మీ ప్రయాణాల్లో జాగ్రత్తలు తీసుకోండి. మనస్సుని ఒత్తిడికి గురి చేసుకోకండి. మానసిక క్షోభను పెంచుకోకండి. వదిలేసేయండి. ఫ్రీగా ఉండండి. దేవుని అందరి విశ్వాసాన్ని బట్టి ధైర్యంగా ఉండండి. అవమానాలు వదిలేస్తే రానివ్వండి, పర్వాలేదు. దేవుడి సెలవు లేకుండా ఏదీ రాదు. ఒకడు చొక్కా పట్టుకొని రోడ్డు మీద నేను నిలేసాడు, స్తోత్రం. వాడి చేతులతోనే వాడు వచ్చి నీ కాళ్ళు పట్టినట్టు దేవుడు చేస్తాడు. కనీసం నీ చేతులు పట్టుకుంటాడని చేస్తాడు. నమ్మి ధైర్యం తెచ్చుకోవాలి, కృంగిపోకూడదు. నా తండ్రి సెలవు లేకుండా నాకు అవమానం కలిగిద్దా? పొలం వేసావు, పంట పోయింది అనుకున్న దానిలోంచి మళ్ళీ రప్పిస్తాడు నీకు. కొన్ని సంవత్సరం ఒక హాస్యం జరిగింది, ఒక అద్భుతం జరిగింది. పంట అంతా పోయిందన్న వచ్చాడు ఒక తమ్ముడు. నేను విశ్వాసాన్ని బట్టి నేను ఎప్పుడు ధైర్యం, నాకు దేవుడు కార్యం చేస్తాడు. అంతా పోయింది అనుకుంటా వచ్చిన తమ్ముడికి ప్రార్థన చేసి చెప్పాను, నేను పోయింది అనుకున్న దానిలో నుంచే నీ పెట్టుబడి వచ్చింది, నీకు లాభం కూడా వచ్చింది పో అన్న. పోయిన దానిలో ఇంకేం వచ్చింది? ఈ మాట నేను అతడితో చెప్పినందున, అతడు ఆ మాట నమ్మినందున పోయిందనుకున్న జనం తిరిగి పండటం మొదలుపెట్టింది. ఆయన ఆ స్త్రీతో ఏమన్నాడు?
కుక్క పిల్లలు కూడా పిల్లల బల్ల మీద నుండి పడు ముక్కలు తినే కదా బతకాలి ప్రభువా అంటే, అమ్మా నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్లే నీకు అగును గాక అనే 2 మాటలు అనే ముందు ఈ మాట అన్నాడు. ఈ మాట నీవు చెప్పినందున. ఏ మాట నువ్వు చెప్పినందున? కుక్క పిల్లలు కూడా ఆ పిల్లల బల్ల మీద నుంచి పడే మొక్కలే తిని బతకాలి కదయ్యా అని తగ్గించుకొని విశ్వాసాన్ని కనపరిచి ప్రభువుని గౌరవించినందున, ఈ మాట చెప్పినందున ఆ మాట పట్టించుకున్నాడు దేవుడు. బ్రదర్, అది అంశం ఈరోజు. మన మాట పట్టించుకునే దేవుడు ఈ మాట నీవు చెప్పినందున అని స్పష్టంగా రాయించాడు. వెళ్ళుమో, ఆ దయ్యము నీ కుమార్తెను వదిలిపోయిందన్నాడు. కనీసం దయ్యాన్ని గద్దించలా, ఏమల్లా. నువ్వు సామాన్యురాలివి కాదు, బలమైన విశ్వాసాన్ని కలిగి ఉన్నావు. చెప్పాల్సిన మాట నువ్వు పలికావు కాబట్టి, అనాల్సిన మాట నువ్వు అన్నావు కాబట్టి, ఓ వచ్చింది పో నీ కూతురికి విడుదల అన్నాడు. అమ్మా నీ విశ్వాసము గొప్పది, ఈ మాట నీవు చెప్పినందున ఇదిగో నీవు కోరినట్లే నీకు అగును గాక. అక్కడ 2 మాటలు రాశాడు, ఇక్కడ 2 మాటలు రాశాడు. అమ్మా నీ విశ్వాసం గొప్పది, నీవు కోరినట్టు నీకు అగును గాక అక్కడ మత్తయి సువార్తలో. మార్కు సువార్తలోనేమో ఈ మాట నువ్వు చెప్పినందున ఆ దయ్యం నీ కుమార్తెను వదిలిపోయింది పో. మొత్తం కలిపితే 4 మాటలు అక్కడ. ఆ పుస్తకం ఈ పుస్తకం కలిపి చదివితే. అందుకే అన్ని కలిపి చదువుకోవాలని చెప్పేది. స్తోత్రం. ఏ మాట చెప్పాలి? ఏ మాట చెప్పింది? కుక్క పిల్లని అనుకోయా, నా పిల్ల కుక్క పిల్ల అనుకో, నేను కుక్కనే అనుకో, పర్వాలేదు. మరి మేము బతకాలంటే కూడా నీ దయ కావాల్సిందే అయ్యా. నువ్వు దేవుడు అయినప్పుడు పిల్లలని పట్టించుకునేది నువ్వే, కుక్క పిల్లలను పట్టించుకోవాల్సింది నువ్వే, అరచు పిల్ల కాకులకంత ఆహారం పెట్టాల్సింది నువ్వే నా దేవా. ఇంకెవరు పెడతారయ్యా? మరి ఇంకెవరు పెడతారు చెప్పు? నీ బాధ్యతే అయ్యా. వాళ్ళు బతకాలన్నా మేము బతకాలన్నా నువ్వు అందరికీ ప్రభువి కదా, నువ్వు అందరికీ దేవుడు. బాబా బాబా బాబా, ఎంత విశ్వాసపు వాక్కు పలికిందో చూడ. నువ్వు యూదులకే దేవుడా, సరే పో అని పోలా. నువ్వు అందరికీ దేవుడు అని పలికిందాం. అది అక్కడ యేసుప్రభు ఆశ్చర్యపోయిన విషయం. ఆ పిల్లల్ని చేసింది నువ్వే, కుక్క పిల్లలు అని అన్నావు చూడు మమ్మల్ని, అన్యుల్ని. మమ్మల్ని చేసింది కూడా నువ్వే. మంచివారి మీదనో చెడ్డవారి మీదనో సూర్యుని ఉదయింపజేస్తున్నవాడా, వర్షాన్ని కురిపిస్తున్నవాడా, అందరికీ నువ్వేగా సహాయకుడివి. నువ్వు చేయని సాయం ఎక్కడి నుంచి వచ్చింది తండ్రి? స్టన్ అయిపోయాడు యేసయ్య. వండర్ఫుల్. గొప్ప విశ్వాసాన్ని కనపరిచావు. ఈ మాట నువ్వు చెప్పినందున అది వదిలిపెట్టి వెళ్ళిపోయింది పో, నువ్వు కోరినట్టు అయింది పో అన్నా. నా పంట అంతా పోయిందన్నా, అన్నా పోయిందన్నా. తమ్ముడా భయపడద్దు, అందులో నుంచి నీ పెట్టుబడి తెలియదు, నీకు లాభం కూడా వచ్చింది. నేను ప్రార్థన చేస్తా తమ్ముడా, నేను ప్రార్థన చేస్తా తమ్ముడా. పోయింది అనుకున్న దానిలో నుంచి దేవుడు మళ్ళీ చిగురులు మొలిపించి మూడులను మళ్ళీ చిగురింపు చేసి నీకు పంట వచ్చేటట్టు చేస్తాడు తమ్ముడా. ఈ మాట నేను చెప్పినందున, అతడు నమ్మినందున మళ్ళా మిరగాయలు టిక్కి వేసుకొని వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. నేను చెబితే వాళ్ళకి నమ్మకాలు ఉండవు. టెట్ట జరిగిద్దిలే, అలా ఎలా ఇద్దిలే, ఏదో ఆయన పాస్టర్ కాబట్టి. సేవకులకు కొన్ని సలహాలు చెప్తా, విశ్వాసులకు కొన్ని సలహాలు చెప్తా, అవి అసంభవమైనవి, కానీ దేవుడు చేస్తాడు పో అంట. అంతే. నువ్వు ఆ మాట తీసుకొని వెళ్ళిపోవాలి. చెప్పింది చెప్పినట్టు చేయాలి. నువ్వు ఇక్కడ కాదు అక్కడ చేయపో సేవ అంట, పోయి చేయాలా. దేవుడు ప్రేరణ పట్టింది పలుకుతా, నువ్వు చేయాలా, నువ్వు నెరవేర్చాలా. ఆ పాయింట్ని చేసి చూడాలా, చేసి రావాలా నా దగ్గరికి. అది చెయ్యరే. ఒక దగ్గర సేవ చేయరా అంటే ఇంకొక దగ్గర చేస్తానంటాడు. నువ్వు ఎట్టో తెలియతా చూస్తాను కూడా పో. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అక్కడ ఏమీ అవకాశం లేదు అసలు. అలా అవకాశం లేని దగ్గరికి పంపించావు ఒక తమ్ముడిని. పో అక్కడ చేయిపో సహోదరుడా. నేను తెక్కలోళ్ళ కనపడతాను. పోవా, దేవుడు చెప్తున్నాడు నీకెందుకు పో. దేవుడు చెప్పినప్పుడు చేయపో. ఆయన మీతో చెప్పున్నది నువ్వు పోవా, నువ్వు చెప్పింది చేయపో. ఇంకేడన్నా మొత్తం పోయిందన్నా, అరే ఆ మాట అనొద్దన్నా. పోయింది పో, పోయింది మళ్ళీ తిరిగి వచ్చింది పో. నా దేవుడు కార్యం ఖచ్చితంగా చూస్తా ఉన్నావు. తగ్గిద్ది పో, ఆయన చూస్తాడు, స్వస్థత కలిగిద్ది పో. అంతే. దానికి గుండెల నిండా తీసుకోవాలి, దేవునికి స్తోత్రం అనుకోవాలి. గుర్తుపెట్టుకోండి నాయనలారా, అయ్యలారా, మీకు దండం పెడతానా, అమ్మలారా. ఇది ఎట్లా ఇది అనొద్దు నా దగ్గర. ఇది దేవుడు చేస్తాడు పో అన్నప్పుడు ఆమె అనుకుంటూ వెళ్ళిపోవాలి నువ్వు. అంతే.
నేను నీకు అందుబాటులో రావటమే అంతంత మాత్రం. అందుబాటులోకి వచ్చి ఆ ముక్క అందించినప్పుడు ఆ ముక్క చేత పట్టుకుని వెళ్ళిపోవాలి. ఇక నువ్వు సంతోషంగా, స్తోత్రం. నపుంసకుడు సంతోషించు తన దారిని వెళ్ళిపోయాను అన్నట్టు. అది దైవజనుడి మాట తీసుకోకపోతే ఎట్లా అండి? చెప్పింది చేయాలా, చెప్పిన సలహా వినాలా. ఇట్లా కాదు, ఎట్లా అంటే చేయాలా. నాకెదురు చెబితే ఎట్లా? కొంతమంది వస్తారు, నువ్వు ఏది చెబితే చేస్తా అంటారు. సరే ఇది చేయమని నేను చెప్పాను అనుకో, నాకు మళ్ళీ గంట సేపు మళ్ళీ రిటర్న్ క్లాసు. చివరికి ఏం చెప్పి లేసి వస్తాను తెలుసా? సార్ నీ ఇష్టం వచ్చినట్టు చేసుకోపని లేసి వస్తా. మీ ఆలోచన లేదో మీ దగ్గర పెట్టుకో. నా దగ్గర సలహాకు వచ్చి కాసేపు నా టైం తింటాం ఎందుకు అనవసరంగా? నువ్వు చేయాలనుకున్నది చేయిపో. లేదు నన్ను అడిగావా, సరే ఇదిగో ఇట్లా చేయను ఆయన అని చెప్పినప్పుడు చేయిపో. సేవకుడైనా, విశ్వాసైనా, పరిచారకుడైనా, పరిచారకురాలైనా ఒక మాట దైవజనుడి నోటి నుంచి వచ్చినప్పుడు అది తీసుకొని వెళ్ళిపోవాలంతే. నాకు రోగం 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 తగ్గిద్దిపో. నా మీద దయ్య ప్రయోగం చేశారు, సైతం ప్రయోగం చేశారు, నా దేవుడు విడిపించాడు పో. ఆమె అనుకొని వెళ్ళిపోవాలి. నువ్వు పోయిద్దంటావా? కాదులే, రాత్రిపూట కళ్ళ కూడా వస్తున్నాయి అందుకని పోయిద్దంటావా? ఖాయమేనంటావా? ఇంకెట్ట చెప్పాలి? లాగా ఒకటి బీకి చెప్పాలా? ఇక మళ్ళీ మాట రాకుండా గట్టిగా పెట్టామని ఒకటి బీకి ఇంక పోయిద్ది పో అని చెప్పిన అప్పుడు అట్లా చెప్పాలేమో. అంజులైతే అంతే చేస్తారు, వంగ తీసి బెయ్యమని ఈపిన బాధ ఇంక పోయింది పో అంటారు. అంతలా దెబ్బ కొట్టి చెప్పలేము. నా చేతితో పడిందంటే ఇంక లేవని కూడా లేవరు. దేవునికి స్తోత్రం కలుగును కాక. హల్లెలూయా. అట్లా చెప్పాలా? ఈ మాట నేను చెప్పినందున అతను నమ్మినందున దేవుని కార్యం జరిగింది. చెప్పాలి. యేసయ్యతో చెప్పింది ఆ మాట. యేసయ్యతో చెప్పాలి. చెప్పాల్సిన మాటలు చెప్పాలి. పలకాల్సిన మాట పలికింది. ఒక్క దెబ్బతో అన్ని సంవత్సరాల సమస్య పోయింది. కూతురు ఫ్రెష్గా ప్రశాంతంగా మంచం మీద హాయిగా హ్యాపీగా ఉండిపోయింది. బాగుపడిపోయింది. చచ్చిపోయేది బతికింది. నీ ఇంటి వారితో చెప్పాలి. నువ్వు యేసయ్యతో మాట్లాడాలి, సైతానుగాడితో మాట్లాడాలి, నీ ఇంటి వారితో చెప్పాలి, నీ మనసు కూడా నువ్వు చెప్పాలి. నువ్వు చెప్పే మాటలను దేవుడు పట్టించుకుంటున్నాడు, గుర్తుపెట్టుకో. నీవు ఈ మాట చెప్పినందున ఆమెతో మాట్లాడిన ప్రభు వాళ్ళు తీసుకొచ్చిన చెడ్డ సమాచారాన్ని తప్పుబట్టాడు. కనాను ప్రాంతాన్ని వేగు చూడటానికి పోయినటువంటి ఆ 12 మందిలో 10 మంది తెచ్చిన సమాచారము, 2 తెచ్చిన సమాచారం 2 పరిగణలోకి తీసుకున్నాడు. 10 మంది ఏమో వామో వాళ్ళు ఎంత పొడుగున్నారో తెలుసా? వాళ్ళు కట్టిన ప్రాకారాలు ఆకాశాన్ని అంటుతున్నాయి. వాళ్ళు అనాకు సంబంధీకులైన నిఫిలీ జాతి మనుషులు. వాళ్ళ దృష్టిలో మేము ఎట్టున్నాం తెలుసా? మిడతలాగున్నాం. మా దృష్టిలో మేము వాళ్ళని చూసుకుని మమ్మల్ని చూసుకుంటే మిడతలాగున్నాం. అలాంటి దీర్ఘదేహులైన వ్యక్తులు అక్కడ కాపలా కాస్తా ఉన్నారు. వాళ్ళని దాటి మనం ఆ ప్రాంతాలను స్వాధీనం చేసుకోవటం అసంభవం అని 10 మంది చెప్పారు. 2 ఏమన్నారు తెలుసా? మన దేవుడు మన యందు ఆనందించిన ఎడల మనము నిశ్చయముగా వారి గవిని స్వాధీనం చేసుకుంటాం, వారు మనకు ఆహారం అగుదురు అన్నాడు. 2 కావాలంటే చదవండి, చెప్పు, చూపించు. సంఖ్యాకాండం 14వ అధ్యాయం 7వ వచనం. ఇశ్రాయేలీయుల సర్వ సమాజముతో మేము సంచరించి చూచిన దేశము మిక్కిలి మంచి దేశము. 14:7 సంఖ్యాకాండము. యెహోవా మన యందు ఆనందించిన ఎడల ఆ దేశములో మనల్ని చేర్చి దానిని మనకిచ్చును. అది ఇది మంచి సమాచారం నాయన. 2 చెప్పారు ఈ ముక్క. బాయ్ జాగ్రత్త వినండి. ఇంట్రెస్ట్గా ఉన్నారా? సర్దుకుంటారా? ఎంతమంది లైన్లో ఉన్నారు? జాగ్రత్తగా వినండి. ముందు చెప్పిన వాళ్ళు ఏం చెప్పారు శామ్యూయల్? 14వ అధ్యాయం ప్రారంభం నుంచి. అప్పుడు ఆ సర్వ సమాజం ఎలుగెత్తి కేకలు వేసెను. ప్రజలు ఆ రాత్రి ఎలుగెత్తి ఏడ్చిరి. మరియు ఇశ్రాయేలీయులందరూ మోషే అహరోనుల పైన సణుగుకొనిరి. ఎందుకు? ఆ సర్వ సమాజం, అయ్యో, ఐగుప్తులో మేమేలా చావలేదు, ఈ అరణ్యమందు మేమేలా చావలేదు. మేము కత్తివాత పడినట్లు యెహోవా మమ్మను ఈ దేశంలోనికి ఎలా తీసుకుని వచ్చాను. మా భార్యలు మా పిల్లలు కొల్లపోవుదురు. తిరిగి ఐగుప్తునకు వెళ్ళుట మాకు మేలు కాదని వారితో అనిరి. వారు మనము నాయకుని ఒకరిని నియమించుకొని ఐగుప్తునకు తిరిగి వెళుతామని ఒకరితో ఒకరు చెప్పుకొనగా మోషే అహరోనులు ఇశ్రాయేలు సర్వ సమాజ సంఘం ఎదుట సాగిలపడిరి. అయ్యా 13వ అధ్యాయం చూడనా, 31వ వచనం నుంచి చదువు. అయితే ఆ ముక్క కోసం చూడండి. మనము వారి మీదికి పోజాలమనిరి. 10 మంది ఏమో ఈ మాట అన్నారు. నూను కుమారుడైన యెహోషువ, యెఫున్నె కుమారుడైన కాలేబేమో లేదు వాళ్ళు మన చేతికి అప్పగించబడతారని 2 మంచి సమాచారం చెప్పారు. 10 మంది ఏం చెప్పారు చూడండి. చదువు. మనము చదువు. అయితే అతనితో కూడా పోయిన ఆ మనుషులు, ఆ జనులు మనకంటే బలవంతులు, మనం వారి మీదికి పోజాలమనిరి. మరియు వారు తాము సంచరించి చూసిన దేశమును గురించి ఇశ్రాయేలీయులతో చెడ్డ సమాచారము చెప్పి అవిశ్వాసపు సమాచారం చెప్పి, పనికి మారిన సమాచారం చెప్పి, దిగజారిపోయిన సమాచారం చెప్పి, నిరాశ సంబంధమైన సమాచారం చెప్పి,
మేము సంచరించి చూచిన దేశము తన నివాసులను భక్షించు దేశము. దానిలో మా కనబడిన జనులందరూ ఉన్నత దేహులు. అక్కడ నెఫీలీల సంబంధులైన ఆనాకు వంశపు నెఫీలీలను చూచితిమి. మా దృష్టికి మేము మిడతల వలె ఉంటిమి, వారి దృష్టికి నీ అట్లే ఉంటిమి. అది మాట. ఎంత గొప్ప సమాచారం చెప్పారు. సావు కబురు సల్లగా చెప్పినట్టు చెప్పారు. వీళ్ళు ఏం చేయాలి? ఇట్లాంటి వాళ్ళే వస్తారు ఎక్కువ శాతం. అంతే, అయిపోయింది అనుకునేవాళ్ళే. ఒక్క మాట, ఎర్ర సముద్రం పాయలు చేసింది ఎవరు? బండ నుంచి నీళ్లు తెప్పించింది ఎవరు? పగలు మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమై వాళ్ళని కాచింది ఎవరు? అప్పట్లో అగ్రరాజ్యమైన ఐగుప్తును గడగడ వణికించి ఫరోకి అన్ని కార్యాలు జరిగేటట్టు చేసి దండం పెట్టి వాళ్ళని బయటకు వదిలేటట్టు చేసింది ఎవరు? వాళ్ళ వెండి బంగారాలు కూడా వీళ్ళకి అప్పచెప్పి వాళ్ళ సాగనం పెట్టేట్టు చేసింది ఎవరు? ఫరో రథాన్ని, వాళ్ళ రథాశ్వాలని, రౌతులని మొత్తాన్ని ఎర్ర సముద్రంలో ముంచింది ఎవరు? మరి వీళ్ళేంది? వాళ్ళ మీదకి మనం పోజాలం అంటారు. దేవుడేం పొండ్రా బాబు అని దేవుడు చెబుతుంటే పోజాలం అన్నారు ఏంది? దేవుడు ఏం చెప్తున్నాడు? వెళ్ళ అంటున్నాడు దేవుడు. అంటే సీన్లో నిలబడి నువ్వు నేను చూసుకుంటా, ఇన్ని చూసినా చూడనా, ఇంతకాలము కాచినవాడు ఇప్పుడు వీడేనా. ఇన్ని కార్యాలు దేవుడు చేసుకోవచ్చు. ఇంతదాకా నడిపిస్తే ఇప్పుడు దాకా వీళ్ళనేదో వీళ్ళు కాపాడుకున్నట్టు, వీళ్ళనేదో వీళ్ళు నడిపించినట్టు. ఏమండి కొంతమంది మిమ్మల్ని మీ సంగతి మరి అంత పొడుగోళ్ళని మరి ఆయన ఢీ కొట్టాలంటే కష్టమే. మరి మన దేవుడేం పాపం పొట్టోడాయి కష్టం. ఆకాశ మహాకాశంలో నిన్ను పట్టజాలవన్నాడు. పొడిసిటిలోన జలములను కొలి దేవుడు పొట్టాడండి. వాళ్ళు కొండంత ఉంటే ఏంది, ఏనుగంత ఉంటే ఏంది, డైనోసార్ అంతా ఆకాశాన్ని చాపలాగా చుట్టి సముద్రానికి మేర వేసి భూమిని నిర్మించి శూన్యంలో వేలాడదీసి అంత పెద్ద ఆకాశాన్ని జానతో కొలిచి సామాన్యుడా? ముందు నిలిచినవాడు, నడుస్తున్నవాడు ఎవరు? మరి ఎందుకు మాట్లాడాలి ఏదో మాటలు? మనం చెప్పండి, ఏదో మాటలు ఎందుకు మాట్లాడాలండి? పనికి మళ్ళీ మాటలు. అది అవమానపరిచినట్టు కదా ఆయన్ని. ఎదవ ఆలోచనలు ఎందుకు చేయాలి మనం? దరిద్రపు ఆలోచనలు. శూన్యం అయిపోయిన దానిలో నుంచి మళ్ళీ తీసుకురాలేడా సృష్టిని? అంత అయిపోయిన దానిలో నుంచి, అయిపోయిన అన్న దానిలో నుంచి మళ్ళీ నీకు రప్పించలేడా? నీకు కావాల్సిన దాన్ని. నిరాశ, నిరుత్సాహం, నిస్పృహ, కృంగుబాటు, కోపం, ఒప్పుకోడు, దిగజారిపోయిన మాటలు, నీరు గారిపోయిన మాటలు మాట్లాడుతూ కూడా దరిద్ర మాటలు మాట్లాడుతున్నారు వచ్చి. ఇన్ని కార్యాలు చూసి ఆ బలమైన బాహువు మోషే చేతికర్ర ఎత్తితే ఆ చేతికర్ర ఆ కుడి చేతి వైపున తన బలమైన బాహువును చాపి సముద్రం 2 పాయలు కొట్టిన చెయ్యి ఆ చెయ్యి సామాన్యమైన చెయ్య. అలాంటి కార్యాలు చేసిన వాడిని పక్కన పెట్టుకొని వాళ్ళు ఇంత పొడుగున్నారని వాళ్ళని గణపరుస్తున్నారు, సమస్యని గణపరుస్తున్నారంటే వాళ్ళకి తెలియకుండా దేవుడిని తృణీకరిస్తున్నారు వాళ్ళు. అంటే దేవుడి ఎదుట సమస్యను ఎక్కువ చేశారండి వాళ్ళు. కడుపులో మండిపోయింది దేవుడికి. దరిద్రులారా మీరు అన్నట్టే జరిగిద్ది, మీరు బోర రాడికి అన్నాడు. మీరు అన్నట్టే జరిగిద్ది అన్నాడు. వాళ్ళు అన్నట్టు వాళ్ళకి జరిగింది. నూను కుమారుడైన యెహోషువ, యెఫున్నె కుమారుడైన కాలేబు ఏమన్నారు తెలుసా? చూడు వాళ్ళు ఏమన్నారు. 6వ వచనం. అప్పుడు దేశమును సంచరించి చూచిన వారిలో నుండిన నూను కుమారుడైన యెహోషువ, యెఫున్నె కుమారుడైన కాలేబు బట్టలు చింపుకొని ఇశ్రాయేలీల సర్వ సమాజముతో మేము సంచరించి చూచిన దేశము మిక్కిలి మంచి దేశం. అద్దుగా మంచి సమాచారం. యెహోవా మన యందు ఆనందించిన ఎడలా, ఓరే పిచ్చోళ్ళారా, దేవుడు మన యందు సంతోషిస్తే చాలరా. వాళ్ళు ఎంత పొడుగోళ్ళు అయితేనేమి, ఎంతలా వాళ్ళు, సమస్య ఎంత పెద్దదైతేనేమి, నా తండ్రి మనల్ని బట్టి సంతోషిస్తే నీకు అడ్డుగా ఉన్నవన్నీ పటాపంచలైపోతాయి. నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగానున్న త్రోవలను సరళము చేసేదనని నా దేవుడు వాగ్దానం ఇలేదా నీకు? హల్లెలూయా. ఆయన మన యందు ఆనందిస్తే చూడండి,
యెహోవా మన యందు ఆనందించిన ఎడల ఆ దేశములో మనల్ని చేర్చి దానిని మనకిచ్చును. అది పాలు తేనెలు ప్రవహించు దేశము. దేవుడు ఏ మాట చెప్పాడో ఆ మాట వాళ్ళు చెప్తున్నారు. అది పాలు తేనెలు ప్రవహించు దేశం అని దేవుడు చెప్పాడు, అదే మాట వీళ్ళు చెప్తున్నారు. తర్వాత చదువు, అయిపోలా చదువు. మెట్టుకు మీరు యెహోవా మీద తిరుగుపడకుడి, ఆ దేశ ప్రజలకు భయపడకుడి, వారు మనకు ఆహారమగుతురు. ఏది సమస్య అని మనం అనుకుంటున్నామే, ఏది సమస్య అని మనం అనుకుంటున్నామో అదే మనకు ఫుడ్ అయితే, అదే మనకు ఫుడ్ అయితే, అదే మనకు ఆహారం అయితే. మొత్తాన్ని మనకి బిర్యానీ చేసి పెడతారు పద. ఎలాంటి మాట అండి అది? అంత పొడుగు సమస్య, అంత ఎత్తు, వాళ్ళు అంత పొడుగు వాళ్ళని చూసి కూడా లెక్క చేశారండి వీళ్ళిద్దరు. చివరికి ఏం జరిగిందండి? అంత భయంకరమైన సమస్యలు ముందు పెట్టుకుని కూడా కొంతమంది ఏం మాట్లాడతారు తెలుసా? నా దేవుడు నా ఎందు నుండి నా తండ్రి నన్ను బట్టి సంతోషపెడతానయా, ఇవన్నీ లెక్క కూడా ఉండదనయా, మొత్తం పోతానయా. నా దేవుడు అన్నయా, నా పక్షాన నా దేవుడు ఉండి నా తండ్రిని సంతోషపెట్టగలిగితే, నా తండ్రి సీన్లోకి వచ్చాడంటే అబ్బో పరిస్థితులు ఇంకా మనం ఊహించలేమన్నాయా. ఇవన్నీ ఏమి ఉండవు అన్నయ్యా, మారిపోద్దే. కొంతమంది మాట్లాడుతుంటే మాకు ఛార్జింగ్ అవుతుంటుంది, విశ్వాసులు మాట్లాడుతుంటే అసలు నేను మాట్లాడితే మీకు ఛార్జింగ్ కావాలి. కొంతమంది విశ్వాసులు నా దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నా ఫుల్ ఛార్జ్ అవుతుంటుంది. ఎంత హ్యాపీగా ఉంటుందో వాళ్ళు మాట్లాడుతుంటే. నేను చెప్పేది వాస్తవం. దేవుడు మన యందు ఆనందించాలి, మనల్ని బట్టి సంతోషపడేటట్టు మనం జాగ్రత్త పడితే. ఎంత బంగారం మాట మాట్లాడారో చూడండి, అది ఎంత బంగారం లాంటి మాట. ఎంత ముచ్చట పడ్డాడో వీళ్ళిద్దరి మాట విని. ఆ 10 మంది మాటని ఆయన కోపడ్డాడు. ఈ ఇద్దరి మాట విని సంతోషపడి ఏమన్నాడు తెలుసా? ఈ మాట చెప్పినందున, ఈ మాట వారు పలికినందున, ఈ మాట వారు పలికినందున ఇదిగో వాళ్ళని అక్కడికి చేరుస్తా. జస్ట్ కొంచెం ఇటు చూడండి. దేవుడు మాట్లాడుతున్నాడు. 29:30 నుంచి చూద్దాం. మీ శవములు అరణ్యములోనే రాలును, మీ లెక్క మొత్తము చొప్పున మీలో లెక్కింపబడిన వారందరూ అనగా 20 ఏండ్లు మొదలుకొని పైప్రాయము కలిగి నాకు విరోధముగా సణిగిన వారందరూ రాలిపోవుదురు. యొఫున్నే కుమారుడైన కాలేబును, నూను కుమారుడైన యెహోషువ తప్ప మిమ్మును నివసింపజేయుదునని నేను ప్రమాణం చేసిన దేశమందు మీలో ఎవ్వరూనూ ప్రవేశింపరు, ఇది నిశ్చయము. అయితే వారు కొల్లపోవుదురని మీరు చెప్పిన మీ పిల్లలను నేను ఆ దేశం లోపలికి రప్పించదును, మీరు తృణీకరించిన దేశమును వారు స్వతంత్రించుకుందురా. నేను కావాలంటే చూడండి 37వ వచనం. దేశమును గూర్చి చెడ్డ సమాచారం చెప్పిన మనుషులు యెహోవా సన్నిధిని తెగులు చేత చనిపోయిరి. అయితే ఆ దేశమును సంచరించి చూచిన మనుషులలో నూను కుమారుడైన యెహోషువయు, యెఫున్నె కుమారుడైన కాలేబును బ్రతికిరి. ఎందుకు బతికారు? మాట చెప్పినందున బతికారు. ఏ మాట చెప్పినందున బతికారు? దేవుడు మనకు తోడై ఉన్నాడు, దేవుడు మన పక్షాన ఉన్నాడు. మనం దేవుడిని సంతోషపెడితే చాలు, నా తండ్రి మన యందు ఆనందిస్తే చాలు, ఆయనే చూసుకుంటాడు. అదొక్కడు చూసుకోవాలక్క మనం. ఆయన నన్ను గురించి ఆనందపడుతున్నాడా, దుఃఖపడుతున్నాడా, ఆనందపడేటట్టు నడుచుకుంటున్నానా, దుఃఖపడేటట్టు నడుచుకుంటున్నానా అనేది ఒక్కటి బ్యాలెన్స్ చేసుకోక నువ్వు, ఇంక తిరిగి ఉండదు. నా తండ్రి నిన్ను బట్టి ఆనందపడ్డాడంటే నీ ఎదుట మెరకలన్నీ కూడా పల్లాలై సదునైపోతాయి అంతే. నీకు అవరోధాలకు అడ్డుబండ్లుగా ఉన్న వాళ్ళందరూ ఎగిరి పడతారు అవతలు అంతే, యేసునామములో. ఖాయం. ఒక్కటే, నా తండ్రి నన్ను బట్టి ఆనందపడుతున్నాడా లేదా, నా తండ్రి నా యందు సంతోషంగా ఉన్నాడా, దుఃఖపడుతున్నాడా, ఒక్కటే చూసుకో తమ్ముడా. ఏది అడ్డొచ్చిద్దో చూద్దాం. దెయ్యాలు ఉన్నాయి అన్నది ఎంత నిజమో, వాటిని కూడా నిర్మించిన నిర్మాత మన దేవుడు ఉన్నాడు అన్నది అంతే నిజం, అంతకంటే నిజం. దెయ్యాలు తంత్రగొట్టులు అన్నది ఎంత నిజమో, వాటి ఎత్తులకు పై ఎత్తులేసి చిత్తు చేసి మొత్తం అధపాతాళానికి తొక్కగలిగిన సమర్థుడు మన దేవుడు అన్నది అంతకంటే నిజం. బల పరాక్రమములు కలిగిన నా దేవుడు, బల శౌర్యము గల నా యేసయ్యా, శతకోటి సైన్యములైన నీకు సాటి అబుదురా. అటు పక్కకు పో. జస్ట్ నోరు జారి వాళ్ళు పలికినటువంటి ఆ మాటకి ఎంత కోపడ్డాడో చూడు. అంటే మన దేవుడు పద్ధతి అది. మనం పలికే మాటలు మన హృదయాలోచనలు పట్టించుకుంటాడు ఆయన. కాబట్టి ఆయన మనకు తోడై ఉన్నాడు కనుక మనం యుక్తిగా ఉండాల్సిన మాట నిజం, మెళకుగా ఉండాల్సిన మాట నిజం, మన జాగ్రత్తలో మనం ఉండాల్సిన మాట నిజం. కానీ దాన్ని బట్టి మనం పలికే మాటలు, మన పరిస్థితులను బట్టి, మనం ఎదుర్కొంటున్న శోధనలను బట్టి మనం పలికే మాటలు పరిగణించబడతాయని గుర్తుపెట్టుకోండి. లెక్కలో మాట్లాడతారా దిగజారిపోయిన మాటలు, వాళ్ళు తెచ్చిన చెడ్డ సమాచారాలు మాట్లాడతారా? అస్సలు
అస్సలు గొప్ప చేయొద్దు. మన దేవుణ్ణే మనం మయంపరచాలి, సమస్యల్ని కాదు. మన దేవుని బల పరాక్రమం గల కార్యాలనే మనం మయంపరచాలి, సమస్యల్ని కాదు. హల్లెలూయా. ఇక మీరు వెతుక్కోండి, నేను ప్రార్థన చేసేస్తాను. ఇలాగా కాని మాటలు పలికి దెబ్బతిన్నోళ్ళు ఉన్నారు, యుక్తమైన మాటలు పలికి దీవించబడ్డోళ్ళు ఉన్నారు. బైబిల్ గ్రంథంలో కాని మాట పలికి దెబ్బతిన్నోళ్ళు ఉన్నారు, యుక్తమైన మాటలు పలికి ధన్యులైన వాళ్ళు ఉన్నారు. అయ్యా, నా ఇంట్లోనికి వచ్చేటప్పుడు నేను పాత్రుని గానయ్యా, మాట మాత్రము సెలవిమ్ము, మా బ్రతుకు మారిపోతుంది. వాడు రోడ్ రోలర్ లాగా ఆడాడే తిరుగుతున్నాడు. కాని మాట పలికినందున మోషే వాగ్దత్త దేశానికి చేరల. ద్రోహులారా వినుడి, మేము మీ కొరకు నీళ్లు రప్పించవలనా అని వారిని గూర్చి తృణీకారంగా మాట్లాడినందుకు దేవుడు అభ్యంతరపడి పాలు తేనెలు ప్రవహించు దేశానికి నువ్వు అన్నాడు. మాటలు ఎట్ట పట్టించుకుంటున్నాడో చూడండి. నా ఇంట్లోనికి నువ్వు వచ్చేటకు పాత్రుణ్ణి కానయ్యా, మాట చెప్పయ్యా, చాలయ్యా. బా, ఇశ్రాయేలులోనైనా ఇంత విశ్వాసం ఉన్నట్టు నేను చూడలేదు అని మెచ్చుకొని అతని దాసుని స్వస్థపరిచి అతని చరిత్ర పుటలు నిలిచేటట్టు చేశాడు యేసయ్య. నేను ఎవరినని జనాలు చెప్పుకుంటున్నారు అంటే రకరకాలుగా చెప్పారు. మీరేమనుకుంటున్నారంటే దేవుని కుమారుడు విన్న క్రీస్తువి అన్నాడు పేతురు. సీమోను బరియో నన్ను ధన్యుడవు అని వెంటనే మెచ్చుకొని ఎంతెంత మాటలన్నాడు పేతుర్ని. పరలోక రాజ్యపు తాళపు చెవులు నీకిచ్చేదను, ఈ బండ మీద నా సంగమును కట్టుదును, దాని ఎదుట పాతాళలోక ద్వారములు నిలువనేరవు. బాబా, ఒక మాట, యుక్తమైన మాట పలికితే ఎంత సంతోషపడతాడో దేవుడు, స్పందిస్తాడండి ఆయన. మనం ఆయన్ని బట్టి ధైర్యంగా ఉండాలి, ధైర్యం కలిగిన మాటలు మాట్లాడాలి, యుక్తమైన మాటలు మాట్లాడాలి. కాని మాటలు పలకరాదు, శత్రువుని కనపరిచే మాటలు మాట్లాడరాదు. వాడు ఎంత కుయుక్తిపరుడైనా, వాడెంత మోసగాడైనా, వాడు ఎంత కుట్రదారుడైనా ఆయన సెలవు లేకుండా వాడేం చేస్తాడండి మనల్ని. అయితే మనం ఉండే జాగ్రత్తలు మనం ఉండకపోతే అప్పగిస్తాడు. అది కొంచెం చురుగ్గా ఉండమని చెప్పి దేవుడు తెలియజేస్తున్నాడు తప్ప, మనం ఉండాల్సిన మెళకువలో మనం ఉంటే దేవుడు ఆయన కార్యాలు ఆయన చేసుకుంటూ వెళ్తాడు. ఏమరపాటుగా ఉండొద్దని చెప్తున్నాడు దేవుడు. అంతేగాని దెయ్యాలను కనపరచాలని చెప్పాలని నేను. కాబట్టి కాని మాటలు పలకకుండా మనం జాగ్రత్త పడదాం. ఎవరిని గురించి? దేవుని గురించి కాని మాటలు పలకరాదు. మనము చెప్పే మాటను బట్టి దేవుడు మెచ్చుకునే మాట మాట్లాడాలి. మనం శభాష్, భలే మాట మాట్లాడాము. ఆమె పలికిన మాట, పిల్లలు కూడా కుక్క పిల్లలు కూడా నీ సృష్టే కదయ్యా, మరి కుక్క పిల్లలు కూడా నువ్వే పెట్టాలి కదా మేత. భలే మాట మాట్లాడా. మన మాటల్ని పట్టించుకుంటున్నాడు. కానీ మాటలు మాట్లాడకూడదు దేవుని గురించి. దైవజనుల గురించి కూడా మాట్లాడకూడదు, జాగ్రత్త. దైవజనుల గురించి కూడా మాట్లాడకూడదు. ఓరగా తేలిగ్గా నోరు జారేస్తారు కొంతమంది, తేలిగ్గా మాట్లాడేస్తారు. మాట్లాడకూడదు బిడ్డ దైవజనుల గురించి. నువ్వు వెంబడిస్తున్నావు, జాగ్రత్తగా వెంబడించు. ఏ సేవకుని నువ్వు ఫాలో అవుతున్నావు, జాగ్రత్తగా ఫాలో. చాటును మాట్లాడొద్దు, చులకనగా మాట్లాడొద్దు, నెగిటివ్గా మాట్లాడొద్దు. నీకేదన్నా అభ్యంతర కారణం అనిపించిందా, మోకాళ్ళని ప్రార్థన చేసి దేవుడికి అప్పచెప్పు. ఇంకా అవి గ్రంథంలో రాయించే దేవుడు. మన మాటలన్నిటినీ తీర్పులోనికి తెచ్చే దేవుడు. ఎన్ని గ్రంథంలో ఉన్నాయి? మలాకి గ్రంథము 3వ అధ్యాయము 16 ఒకసారి చూడండి. యెహోవా భక్తులు ఒకరితోనొకరు మాట్లాడుకొనుచుండగా ఆయన చెవియొగ్గి ఆలకించెను. భక్తులు మాట్లాడుకుంటుంటే ఏ మాటలు వస్తాయో దేవుడు వింటున్నాడు. విశ్వాసాన్ని బట్టి మాటలు వస్తాయా, అవిశ్వాసపు మాటలు వస్తాయా? నిరాశ నిస్పృహలకు చెందిన మాటలు వస్తాయా, లేదా నన్ను మయంపరిచే మాటలు వస్తాయా? భక్తుల నోట ఏ మాట ఉన్నది అని పరిశీలన చేస్తున్నాడు ఆయన. అంతేకాదు, ఆయన సముఖమందు జ్ఞాపకార్థముకు ఒక గ్రంథము రాయబడిననుంది. చూడక్కడ మన మాటలు రాయబడుతున్నాయి. మరియు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచుండు. కదిలితే సస్తా, మెదిలితే సస్తా అంటుంటారు. దేవుని ఎదిగినోళ్ళు నాకు సావు రావట్లా, నేను సావాలి అంటుంటారు. రాయబడతాయి అక్కడ. రాయబడి చివరికి ఆమెను అంటాడు, నిజంగా అయింది. అప్పుడు వచ్చింది పెట్టా. పిచ్చి మాటలు మాట్లాడద్దు. పిల్లల్ని కూడా అనకూడదు. యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితోనొకరు మాట్లాడుకొనుచుండగా ఆయన చెవియొగ్గి ఆలకించుచున్నాడు. నా బిడ్డలు ఏం మాట్లాడుకుంటున్నారని వెతుక్కుంటున్నాడు, గ్రంథం రాపిస్తున్నాడు.
మత్తయి సువార్త 12వ అధ్యాయము 36, 37 వచనాలు. మనుషుడు వ్యర్థముగా పలుకు ప్రతి మాటను గూర్చి విమర్శ దినమందు దేవుడు లెక్కలోనికి తీసుకొని వస్తాడు, లెక్క చెప్పాలన్నాడు. నోటికి కళ్ళం పెట్టుకోకుండా నేను భక్తి పరుండంటే వాని భక్తి వ్యర్థమే అన్నాడు. చాలా 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 లెక్క సరిగా మన మాటలు ఉండాలి. ఆ మాటలు దేవుడు వింటున్నాడన్న భయంతో మాట్లాడాలి. దేవునికి స్తోత్రం. మన మాటలు సైతాను కూడా వింటున్నాడన్న గ్రహింపుతో మాట్లాడాలి. ఇద్దరు వింటారు మన మాటల్ని. అదృశ్యంగా ఇద్దరు వింటారు, దృశ్యంగా మనుషులు వింటారు. అదృశ్యంగా వినేవాళ్ళు ఇద్దరు, దేవుడు వింటాడు, శత్రువు కూడా వింటాడు. పనికి మాలిన మాటలు, మనం ఓటమిని అంగీకరించిన మాటలు మాట్లాడితే వాడు రాసుకుంటాడు, ఓకే చేసుకుంటాడు, ఇక ఇంకా శోధించడం మొదలు పెడతాడు. వాడికి ఆ ఛాన్స్ ఇవ్వద్దు. కింద పడ్డా ఏమన్నాడు తెలుసా భక్తుడు? శత్రువా నా మీద అతిశయ పడకు, తర్వాత నేను పడినను తిరిగి లేచెదను. నా దేవుడు రాయించాడు, నీతిమంతుడు 7 మార్లు పడినా తిరిగి లెగుస్తాడు అని. నేనైతే చావను, బ్రతికి ఉండి నా దేవుని క్రియలను వివరించెదను. నువ్వు మరణ పడకలో ఉండి రోగివై ఉండి ఉండాలి. నా మాట ఏముండాలంటే, నేనైతే చావను, బ్రతికి ఉండి నా దేవుని క్రియలు వివరిస్తాను. ఎందుకంటే నా దేవుడు సజీవుడు, సర్వశక్తుడు, స్వస్థపరచు యెహోవా, బాగు చేసేవాడు, బ్రతికించేవాడు, నిలబెట్టేవాడు. చెడిన అవయవాలను కూడా క్రొత్త అవయవాలుగా మార్చగల దమ్మున్నోడు నా దేవుడు. నేనైతే చావను, బ్రతికి ఉండి నా దేవుని క్రియలు వివరిస్తాను. ఈరోజు నేను అనుభవిస్తున్న దారిద్ర్యత నాకు అట్టే కాలం ఉండదు. నా దేవుడు నాకు సమృద్ధిని విడుదల చేస్తాడు. నా దేవుడు ఆకాశ వాకిళ్ళు విప్పుతాడు. నా దేవుడు పట్టజాలంతా దీవెన కుమ్మరిస్తాడు. నేను నా దేవుని కొరకు పని చేస్తాను. నా దేవుని ప్రేమ అనేకులకు చూపినట్లు నా చేతులు నా దేవుడు సమృద్ధితో నింపుతాడు. ఒరే సైతానా, నన్ను శోధించే సైతానా, చావు చావు అని శోధిస్తున్న సైతానా, దురాత్మ, పోయేస్తున్నామలో నా దేవుడు నాకు తోడై ఉన్నాడు రా. నేనెందుకు చావాలరా? నువ్వు చావురా, నువ్వు పో నరకానికి. నీకు ఎటుగుడి ఉంది అదేగా, పో. నన్ను శోధిస్తావే దయ్యమా, నీకుంది పాతాళాగ్ని, పో. నేనైతే సజీవముగా ఉండి నా దేవుని క్రియలు వివరిస్తా. నా దేవుని కోసం బతుకుతా. నా దేవుని కోసం బాగుపడాలి. నా దేవుని కోసం సాధించాలి. నాకెందుకు రాదు ఉద్యోగం? నా దేవుడు ఇస్తాడో. నా దేవుడు ఆలస్యం చేస్తున్నాడంటే శ్రేష్టమైన దాన్ని నాకు ఇవ్వబోతున్నాడు. నా దేవుడు నాకు ఎందుకు ఇవ్వడో? నా తండ్రి అన్యాయస్తుడు కాదు. నాకు ఉద్యోగం ఇవ్వడం కాదు, నేను 10 మందికి ఇచ్చేటట్టు చేస్తాడు నా తండ్రి. నేను 100 మందికి ఉద్యోగాలు ఇచ్చేటట్టు చేస్తాడు నా తండ్రి. నేను 1000 మందికి ఉద్యోగాలు ఇచ్చేటట్టు చేస్తాడు నా తండ్రి. నా తండ్రి చిత్తం అయితే, నా తండ్రి కదిలితే, నా యందు ఆనందిస్తే నాకు ఎదురుండదురా, నాకు ఎదురుండదు. నేను సేవ చేస్తాను, అనేక ఆత్మల్ని గెలుస్తాను. ఇప్పుడు నేను కొంచెము చేస్తుండొచ్చు, విస్తారమైన ఆత్మల్ని నా దేవుడు నాకు ఇస్తాడు. విస్తారమైన ఆత్మల్ని గెలవడానికి నా తండ్రి నాకు శక్తిని ఇస్తాడు. శత్రువా నా మీద అతిశయపడకు, నేను సాధిస్తాను. నా దేవుడు నాకు తోడై ఉన్నాడు. జరిగిద్ది, నాకు జరగాల్సిన కార్యం నా తండ్రి జరిగిస్తాడు. హల్లెలూయా. నా ప్రియమైన బిడ్డలారా, మన మాటల్ని నా తండ్రి పట్టించుకుంటున్నాడని ఎరిగిన వారే మెలకువగలిగి జాగ్రత్తగా మాట్లాడండి. ముందు జాగ్రత్తలు చెప్పాను, ఎక్కడెక్కడ అటాక్స్ జరుగుతాయో ఆ విషయాల్లో మెలకువగా ఉండండి అని చెప్పాను. రెండవది, మాటల విషయంలో మెలకువగా ఉండమని చెప్పాను. ప్రభు ఏమన్నాడు? ఈ మాట చెప్పినందున. అసలు ఆ మాట ఎందుకు రాయాలండి బైబిల్లో? నాకు అర్థం కాదు. అమ్మా నీ విశ్వాసం గొప్పదన్నాడు, నీవు కోరినట్టే అగును కాక అన్నాడు. అంతవరకు సరిపోయింది. మళ్ళా మార్కు సువార్త స్పెషల్గా రాయించి అందులో ఈమె మ్యాటర్ వచ్చేటట్టు చేసి, నీవు ఈ మాట పలికినందున అని రాయించాడు. ఈ మాట పలికినందున ఆ దయ్యము అనేగా. అంటే మన మాటల్లో దెయ్యాలు ఉండేది ఉంది, దెయ్యాలు పోయేది కూడా ఉందన్నమాట. నాకేం అక్కడ రాశాడు అది. ఆ ఒక్క మొక్క చాలు, నేను దాన్ని పట్టుకుని దాని నుంచి తిరుగుతున్నా. దేవునికి స్తోత్రం. నేను రాశాడు, ఈ మాట నీవు పలికినందు నా దయ్యము నీ కుమార్తె నడిచిపోయింది పో. ఒకవేళ ఆ మాట ఆమె పలకపోతే ఆమెకు రిజల్ట్ వచ్చేది కాదేమో. చేతులెత్తి దీవించు, ఆశీర్వచనం పలుకు, నీ కుటుంబంతో పలుకు, నీ కోడలతో పలుకు, నీ కొడుకుతో పలుకు, నీ అల్లుడితో పలుకు, నీ మనవ సంతానంతో ఆశీర్వచనం పలుకు. నా పిల్లలారా, నేను జీవము గల దేవుని బిడ్డను, సేవకురాలిని, నేను నా తండ్రిని సేవిస్తున్నాను. నా తండ్రి ఆశీర్వాదము మీ అందరి మీదికి వస్తుంది, వచ్చుగాక. నా పిల్లలారా, నా కుమారుడా, నా కుమార్తె, నా తండ్రి నన్ను ప్రేమించి నన్ను ఆశీర్వదించిన నా తండ్రి బిడ్డను నేను చేతులెత్తి మిమ్మల్ని దీవిస్తున్నాను. నా సంతానమా, నా తండ్రి మిమ్మల్ని ఆశీర్వదించాడు.
ఆయనకు భయపడి జాగ్రత్తగా బ్రతకండి, వర్ధిల్లుతారు నాయనలారా. అను శుభం పలుకు, ఆశీర్వచనం పలుకు, నా దేవుని బట్టి దీవెన పలుకు. ఇస్సాకు పలికింది నెరవేరింది, యాకోబు పలికింది నెరవేరింది, యోసేపు పలికింది నెరవేరింది, మోషే పలికింది నెరవేరింది. కావాలంటే చూసుకోండి, మొత్తం నెరవేరినాయి. ఒక దేవుని సేవకురాలివి నువ్వు ఈరోజు. నువ్వు దేవుని సేవకుడివి నువ్వు ఈరోజు. జీవం గల దేవుణ్ణి సేవిస్తున్న భక్తుడివి నువ్వు, భక్తురాలివి నువ్వు. ఏం పాస్టరా ప్రసంగం చేస్తేనే పాస్టర్ సేవకుడు అనుకోకు. ఆయనను సేవించుచున్న వారందరూ ఆయన భక్తులు, భక్తులందరూ ఆయన సేవకులే. ఈ కొన్ని ప్రత్యేకమైన సేవలు అంతే: వాక్య సేవ, సంగీత సేవ, సువార్త సేవ, ప్రవచన సేవ, ప్రార్థన సేవ. ప్రార్థించడం కూడా అద్భుతమైన సేవ, దాని గురించి అచ్చంగా మాట్లాడు. అట్లా నువ్వు చేసే సేవలు నువ్వు చేస్తున్నావు బిడ్డ. ఆత్మని రక్షిస్తున్నావు, నువ్వు సువార్త చెప్తున్నావు, నువ్వు సువార్తికురాలివి. నా తండ్రి పరిశుద్ధ గ్రంథాన్ని చేతపట్టుకొని సంచరిస్తూ నువ్వు యేసయ్యకు సాక్షిగా ఉన్న బిడ్డవి నువ్వు. నీ ఇంటిని నువ్వు ఆశీర్వదించడానికి యోగ్యురాలివి. నీ పలికి ఆశీర్వచనం నీ ఇంటి మీదకి వచ్చింది, నీ పిల్లల మీదకి వచ్చింది, నీ కుటుంబం మీదకి వచ్చింది. శాపం పలికితే శాపమే వచ్చింది. శాపం పలకొద్దు. దుష్టుడు అట్ట శోధిస్తాడు మనల్ని. లొంగొద్దు. దేవుని